సో ఇప్పుడు ఈ హాలిడేస్ లో మనము అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా. సో నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నది, నీకేం చేయాలని ఉన్నది హాలిడేస్ లో? నాకు బాబా చాలా రోజుల నుంచి బిజీ ఉన్నాను, అసలు టైం స్పెండ్ చేస్తలే బాబాతోని. బాబాతోని కొన్ని రోజులు టైం అన్నా స్పెండ్ చేస్తానమ్మా. సో ఈసారి అయితే మా రాయన్కి ఎక్కడ బయటకి ట్రిప్స్ కి కానీ పిక్నిక్స్ కి కానీ ఎక్కడికి వెళ్ళాలని లేదు. సో హీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ బాబా. టైం స్పెండ్ చేయొద్దా నేను బాబాతోని? మిస్ అవుతున్నావు బాబాని? చదువు వీడియో క్లిప్ పంపించినావు, ఆ వీడియో క్లిప్ చూస్తే అంటే అది చూసినా అని చెప్తా కూడా నేను ఎమోషన్ ఫీల్ అవుతున్నా. మీరు నన్ను ఎంత మిస్ అవుతారో నేను కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతా బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, మీకు ఏ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తాం కదా మనం, వెళ్ళిన తర్వాత ఆడున్న రోజులు నీతోనే టైం స్పెండ్ చేస్తా. Hi Ryan, you are ready? My name is Bella, B for Bella. Oh my God. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. It's extraordinary, yeah. It's cute, yeah. Are you satisfied? Okay, sir. Let's go. It's really funny. It's kiddie. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో లాస్ట్ వీడియోలో చాలా మంది కింద కామెంట్స్ లో పెట్టారు, అక్క రాయన్ని ఏడిపించకండి, వాడు ఏడుస్తే మేము చూడలేము. సో అంటే వాని గురించి చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. మీరు రాయన్ కోసం ఎంత లవ్ చూపించినందుకు. నిజంగా అంటే వాళ్ళని ఏడిపియాలని అసలు మాకేం లేదు. నేను ఫస్ట్ టైం అక్కడికి అంటే బయటికి వెళ్ళాను ఇద్దరిని వదిలేసి, కాబట్టి ఆ బాండ్ మాకుంది. నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఎంబడే తీసుకెళ్తా. సో అందుకే వాడు పాపం చాలా ఎమోషనల్ అయ్యాడు, దట్ మమ్మ నో నన్ను వదిలి వెళ్ళకని చెప్పేసి. బట్ కొద్దిసేపు తర్వాత హీ వాజ్ నార్మల్. అండ్ స్టిల్ చాలా మంది కామెంట్లో పెట్టారు, అక్క మీరు పిల్లలతో వ్లాగ్స్ చేయండి, చాలా బాగున్నాయి, అండ్ పిల్లల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది, పిల్లలతో మీరు ఎలా అంటే మీరు ఏమేం చేస్తారో, లైక్ వాట్ ఎవర్ ఐ డూ విత్ మై కిడ్స్ మీరు అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ అందరికంటే ఎక్కువ రాయన్ గురించి కన్సర్న్. ఐ వాజ్ లైక్ సో టచ్డ్. సో లాస్ట్ వీడియోలో రాయన్ బాధపడ్డాడు కదా. సో ఈరోజు మన ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే రాయన్ వాళ్ళ అమ్మ ఇంటికి. సో ఇప్పుడు రాయన్ని మేము హ్యాపీ చేయబోతున్నాము. సో ఐ వాంట్ టు మేక్ రాయన్ హ్యాపీ. అండ్ ఈ వీడియోలో వాడిని హ్యాపీ చేయాలి, వాడు హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాడు, అండ్ వానికి ఇష్టం ఉన్నది ఏదన్నా ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే వానికి ఏం చేయాలని ఉందో ఈ వెకేషన్స్లో అదైతే కనుక్కోవాలి కదా. సో దాని గురించి ఫస్ట్ అయితే రాయన్ని పిలుస్తారు. రాయన్, హాయ్, హౌ ఆర్ యూ? I'm good. సో ఫస్ట్ అయితే ఈరోజు రాయన్ది రిజల్ట్ వచ్చేసింది, అండ్ రాయన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ రాయన్ రిజల్ట్ ఏమొచ్చింది తెలుసా? నాకు తెలియదు. సో రాయన్ రిజల్ట్ ఏమొచ్చిందో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం.
కనిపిస్తుందా మీకు? A+. So Ryan has got A+. Yes, first class లో A+ రిజల్ట్ వచ్చింది. అండ్ వండర్ఫుల్ రిజల్ట్ Ryan. God bless you. Superb. ఏమిటి సిగ్గుపడుతున్నారా? Congratulations. Are you happy? Yes. అరే నీకు A+ వచ్చింది కదా, ఎట్లా వచ్చింది A+ నీకు? మంచిగా చదివించింది మనది టీచర్. నేను కూడా మంచిగా రాసిన. వనజ టీచర్, వన్ స్కూల్ టీచర్ మంచిగా చదివించిందంట, దానివల్ల మనకి A+ వచ్చింది. ఇంటికి వచ్చినాక ఏం చదవలే? చదివినా. మరి ఇంట్లో ఎవరు నీకు టీచర్? ట్యూషన్ పోతావా నువ్వు? ట్యూషన్కి వెళ్తావా? మరి ఎవరు చదివించిండ్రు? మరి అదెవరు చెప్తారు? పాపం ఫీల్ అయినట్టున్నారు. నువ్వు ఇంకా చిన్న పాపవా? 7 years అయిపోయినావు, నోట్లో చేయబెడతావు. చెప్పు మరి, నేను చదివించినా లేదా నీకు? చదివించిన. అరే అంత కష్టపడి నీకు చదివిస్తే క్రెడిట్ అంతా మీ స్కూల్ టీచర్కి ఇస్తావేమ్రా? ఏం లేదు, నా బిల్డప్ నేనే ఇచ్చుకుంటున్నా. సో నేనే వానికి ఇంట్లో టీచర్ని, బయట టీచర్ని నేనే, అన్నిటికీ నేనే టీచర్. ఓకే, అవునా కదా? ఎస్. సో మమ్మ ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్, తర్వాత స్కూల్ టీచర్స్ వస్తారు. అవునా? సో అదంతా ఏం లేదు కానీ నేను చదివించింది ఒకెత్త అయితే, నేను చదివించింది అన్ని గుర్తుపెట్టుకొని వాడు రాసి అన్నిట్లో మంచిగా 10 on 10 వచ్చినాయి. A+ వచ్చింది. సో వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మా రాయన్ ఈస్ బికమింగ్ అ బిగ్ బాయ్ అండ్ ఈస్ గోయింగ్ టు విచ్ స్టాండర్డ్? సెకండ్ స్టాండర్డ్ కి వెళ్ళా ముందు ఇప్పుడైతే నీకు హాలిడేస్. సో ఇప్పుడు ఈ హాలిడేస్ లో మనము అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా. సో నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నది, నీకేం చేయాలని ఉన్నది హాలిడేస్ లో? అబ్బా మమ్మీ, నాకేం వెళ్ళాలని లేదు. నాకు బాబా చాలా రోజుల నుంచి బిజీ ఉన్నాను, అసలు టైమే స్పెండ్ చేస్తలే బాబాతోని. బాబాతో కొన్ని రోజులు టైం అన్నా స్పెండ్ చేస్తానమ్మా. అవునా? సరే, మరి ఇప్పుడు బాబాతో టైం స్పెండ్ చేయాలంటే బాబా రావాలి కదా ఇంటికి. ఓకే, సో ఈసారి అయితే మరి రాయన్కి ఎక్కడ బయటకి ట్రిప్స్ కి కానీ పిక్నిక్స్ కి కానీ ఎక్కడికి వెళ్ళాలని లేదు. సో హీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ బాబా. ఎప్పుడు అసలు బాబా లేటుగా రాత్రికి వస్తాడు, నేను అప్పటి వరకు పడుకుంటా. మన స్కూల్కి వెళ్ళే వరకు స్నానం చేసేటప్పుడే వెళ్ళిపోతాడు. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఉంటాడు, మళ్ళీ ఇప్పటి నుంచి ఉంటలేడు. బాబానా? మనం ఏడుస్తున్నావు ఎందుకు? టైం స్పెండ్ చేయొద్దా నేను బాబాతోని? చెయ్యాలి బెట్ట, ఎందుకు చేయొద్దు? మిస్ అవుతున్నావా బాబాని? నేను కూడా మిస్ అవుతున్నా. ఇద్దరం ఏడుస్తామా? ఓకే, సో ఇప్పుడైతే బాబా షూట్కి వెళ్ళిండు కాబట్టి ఈవినింగ్ అన్న వచ్చేస్తాడు కదా. వచ్చిన తర్వాత నువ్వు బాబాకు చెప్పు, బాబా నేను చాలా మిస్ అవుతున్నా, ఈ హాలిడేస్లో నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉన్నది. ఓకేనా? అట్లా చెప్పు. ఓకే సరే. సో ఇప్పుడు మా బాబా వచ్చిన తర్వాత ఈవినింగ్ కలుస్తాం. ఏం బెటా, మమ్మీ నాకు వీడియో క్లిప్ పంపించింది, నేను చూసిన. మీరు నన్ను ఎంత మిస్ అవుతారో నేను కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతా బెటా. అంటే నేను వర్క్ చేయాలి కదా. సో వర్క్ ఉన్నప్పుడు నేను వర్క్ చేయాలి కదా. అంటే వర్క్ అయిపోయిన తర్వాత నేను మీతోనే ఉంటానా? సో ఇప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నీకు A+ వచ్చింది. థ్యాంక్ యూ
గివ్ కిస్ టు రాయన్ అన్న. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు అంత బాధపడ్డావు కదా, అంటే బేసిక్గా శ్రద్ధను వీడియో క్లిప్ పంపించినావు. ఆ వీడియో క్లిప్ చూస్తే అంటే అది చూసినా అని చెప్తే కూడా నేను ఎమోషన్ ఫీల్ అవుతున్నా. సరే రాయన్, నువ్వు ఎందుకు బాధపడ్డావు? అరే బాబా చాలా వర్క్ చేయొచ్చు నువ్వు, కానీ చాలా రోజులు ఉన్నావు వర్క్ చేస్తున్నావు, కానీ పనుకోగానే నువ్వు వస్తావు. ఆ టైంకి నేను అనుకుంటే నువ్వు వస్తావు, అప్పుడు మళ్ళీ నువ్వు లేవక ముందు నేను వెళ్ళిపోతా. ఒక్కొక్కసారి ఏమో నువ్వు స్నానం చేస్తుంటేనే వెళ్ళిపోతా, ఒక్కొక్కసారి నువ్వు స్కూల్ పోతే నేను పడుకొని ఉంటా అలసిపోయి లేట్ షూటింగ్ వచ్చి కదా, అంతే కదా. సో అందుకే ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తాం కదా మనం, వెళ్ళిన తర్వాత ఆడున్న రోజులు నీతోనే టైం స్పెండ్ చేస్తా, ఓకేనా? ప్రామిస్. మళ్ళీ తొందరగా ఫ్రెష్గా మనం డిన్నర్ చేసి పడుకొని అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదాము. అక్కడ పోయినాక నీకు సర్ప్రైజ్ నేను ప్లాన్ చేసిన, ఓకేనా? See there. What is your Anna's name? Okay. What is the name? Yanvi. What is your name? Oh. Okay. What is your Baba's name? Visha. What is your Mama's name? Shraddha. Yay! Chalo, let's go to Snow World. First we have to go to one place. After that, Snow World. I'm going to Thailand. Yes, I'm excited. Are you? Yeah. సో మేము రెడీ అయిపోయినాం, ఇప్పుడు కార్లోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఏంది స్నో వరల్డ్. అంటే మీకు కొంచెం మెమరీ లాస్ అయింది, ఏమనుకుంటారు? కరెక్టే కదమ్మా. స్నో వరల్డ్ కి వెళ్తున్నాం గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సే బాయ్ బాయ్. సే బాయ్ బాయ్. ఈ పనుల్లో కనిపించలేదు. బాయ్ చెప్పు. ఫ్రెండ్స్. 11 కిలోమీటర్లు పోవాలి, ఇంకా 40 నిమిషాల. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎర్ర ఉంది. సో వచ్చేసినాం ఇక్కడికి. ఫస్ట్ అయితే లోపల అంబియన్స్ అయితే సూపర్ గా ఉంది. అండ్ ఇదంతా సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నమాట. వాళ్ళు మనకు కాస్ట్యూమ్ ఇస్తారు, అది వేసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ మనకు సాక్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు మన సైజ్ బట్టి కాస్ట్యూమ్ ఇస్తారు. సో రాయన్, ఇది రాయన్ ది సూట్. నాకు ఇద్దరికి షూస్, చిన్నోనికి నాకు రాయన్కి. రాయన్ టేక్ అ షూస్. సో ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ వేసుకొని రెడీ అయినాక కలుస్తాం. ఏం సార్ ఇది? ఏదో తేడాగా ఉందేంటి? ఓకే ఓకే. ఈడవ్వ 2 చెట్టు మీద కొత్త ఎక్కినట్టు కూర్చోరున్నాను. ఎవడు పాడుకోడు మాడుకుంటాను. నాకు తిన్నాను కూడా ఎవరేం బెటర్. హాయ్ రాయన్, యు ఆర్ రెడీ? మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? Just feeling like I'm warm and cozy. హాయ్ లిరిక్స్ సే హాయ్. హాయ్ హాయ్. మా నేమ్ అన్న. హాయ్. చల్. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు.
ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకే సార్. లెట్స్ గో. It's really funny. It's kiddie. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఒక్కదానికే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వచ్చేసినాం బయటికి. ఫోటో కూడా తీసుకున్నాం అక్కడ. Did you enjoy? Did you enjoy? Yeah. Ryan, did you enjoy? Did you? Too much, huh? బాగా ఎంజాయ్ చేసినా? ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా ఎన్వి బేబీ బాగా అంటే లోపలికి ఆ డ్రెస్ వేసుకోలేదు, ఏడ్చింది పాపం. ఒక్కటే మిస్ అయింది పాపం. మా వినయ్ స్వాతి గారు కూడా మిస్ అయినారు. ఒకళ్ళు వచ్చి మళ్ళీ కొంచెంసేపు ఉండి కొంచెం వెళ్ళారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేయలేకపోయారు. బట్ వీడు వస్తాడని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లుంటది మరి మనతోని? పెద్దోడు ఫుల్ ఎంజాయ్ చేసింది. చూస్తారా మేము ఫోటో తీసుకున్నాము. నా చిక్స్ చూసినావా? అప్పల్స్ లో రెడ్ రెడ్ అయిపోయింది. అమ్మ ఒక ఎత్తుకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, ఎంజాయ్ చేసిరా? సూపర్ ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేశారు. ఫుల్ ఎంజాయ్.